అరే అతుగా మేం బ్యాగులు సదరేసుకున్నాం. కార్ రెడీ అయిందా? అరేంజ్ అయిపోయిందిరా, వచ్చేసేయండి. ఇక తిరుపతికి పోయి మనం మొక్కు తీర్చుకుందాం. అరే అతుగా దేవునికి మంచిగా మొక్కు తీర్చుకొని వచ్చి దందా స్టార్ట్ చేద్దాం. ఒక్క నెలలా గొప్పోళ్ళు అయిపోవాలి మనం. అయిపోతాం రా. మనం చేసేదేమన్నా మామూలు దందానా? బట్టల దందా. దునియాలో ఎవడు లంగా ఉండడు కదా, ప్రతి ఒక్కరికి బట్టలు కావాల్సిందే. కాకపోతే దాన్ని అమ్మనికి మార్కెట్ లో కొత్త విధంగా ట్రై చేయాలి. A few moments later. అరే అతుగా తెర బండి సైడ్ లాపుకరా, వచ్చేస్తుంది. బండి ఆపులా ముద్దగా, లేకపోతే కళ్ళనే ఉచ్చపోచ్చి పలదెక్తా. ఏమైందిరా అతుగా, బండి ఎందుకు ఆపుతలేవు? అసలు బ్రేక్ పడుతున్నాయి కదరా, బండి ఆపుతా. కార్ అయితే ముడ్డ కూర్చుంది గాని మనమైతే బతికి బయట పడ్డాంరా. ఎంత జల్దీ అయితే అంత జల్దీ అడవిలోకి వెళ్ళి మనం బయట పడాలి, లేకపోతే చింతప్పులో పెద్ద పులో వచ్చి మనం తిని పడదంగుతుంది. అతుగా నడిచి నడిచి కాలు కూస్తున్నారా, జరసేపు రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకుని ఏం చేస్తావురా? చీకటైందనుకో ఈ అడవిలో ఏ పూలు వచ్చి మనని ముడ్డగుడుతుందో ఎవరు తెలుసు. గుద్దా మూసుకొని నడు. అలే అక్కల వాతాలు ఉన్నాయిలా, పోయి వాతాలు తాగుదాం నలు. అరే అతుగా ఇక్కడేదో చెక్కలున్నాయిరా, వీటిని చూస్తుంటే ఇవి పైకెళ్ళి పడినట్టున్నాయిరా. అరే చూతి, ఇవి మామూలు చెక్కలు కావు, ఎర్ర చందనం చెక్కలు. ఎర్ర చందనం అంటే కోట్లు విలువ చేసే చందనం రా. వీటిని తీసుకుపోయి అమ్మినామనుకో వారం రోజుల్లో గొప్పోలం అయిపోతాం. దేవుడు కరుణించుండు కాబట్టే మనం లోయలో పడ్డాం కాబట్టే మనకి సరుకు దొరికింది. దీని ఇడికెళ్ళి తీసుకోవాలంటే అంత ఈజీ కాదురా, పెద్ద ప్లాన్ చేసి తీసుకోవాలి. A few moments later. అరే అతుగా ఫస్ట్ వీటిని దాపెట్టేద్దాం రా, ఎందుకంటే ఇది ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దోలానికి వస్తారు. దీన్ని తీసుకుపోయి ఎట్లాంటి ప్లేస్ లో దాబెట్టాలంటే మన ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కేనికి ఈజీ ఉండాలి. అలే ఇక్కడికెళ్ళి మెయిన్ లోదు 2 కిలోమీటర్లు ఉందిలా, దాన్ని ఆచిపాచి తీసుకోపోయి దీన్ని దాపెట్టేయాలి. నేను అడవిలో పోయి 4 అల్వి కోళ్లు పట్టుకొచ్చినలా, వీటిని కాల్చి తిని కలుపు నింపుకుందాం. అరే ఈ స్పాట్ మంచిగుందిరా, మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఈడ తీసుకొచ్చి లోడ్ పెట్టినామనుకో మనం ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చినాక ఈజీ ఉంటుంది దెంగి పనికే. రేయ్ ఎవర్రా నువ్వు, ఇక్కడేం చేస్తుంది? సార్ జర బస్ స్టాండ్ దాకా లిఫ్ట్ చేయండి సార్, బస్ ఎక్కి మా ఊరికి పోతాం. అరే సుల్లిగా, నేనేం అడిగినా నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు గజ్జెప్పు, లేకపోతే గుద్దా వాళ్ళు దిగుతా. మేము హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే మా కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి కార్ లోయలా పడ్డది. గుద్దల సుడి బాగుండి మేము బతికినాం. ఈ అటుకెళ్ళి నడుచుకుంటా వచ్చి 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 ఆఖరికి ఇక్కడ మెయిన్ రోడ్ కాడికి వచ్చేస్తాం సార్. జర మమ్మల్ని బస్ స్టాండ్ దాకా దింపాడి సార్. వీడి పిట్ట కథ నమ్మొచ్చంటావా? నమ్మండి సార్, ఇంకా వదిలేయండి, లేకపోతే వాళ్ళ కేసు కూడా మన నెత్తి మీద పడుతుంది. వాళ్ళ కారు బయటికి దీపాలంటే మన గుద్ద తినుతుంది. సరే మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాప్ లో దింపుతా, వచ్చి జీప్ ఎక్కండి. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఆఫీసర్స్, ఆ పుష్పగాడు ఈ అడవిలో ఎక్కడో దాసుకుంది కాదు సార్, దాసుకున్నాడు. అదే దాసుకున్నాడు. మొక్క చెట్టు వెతకండి, గుద్ద వల్దెంగి నా దగ్గర తీసుకోరండి. గో సార్. రైట్ సైడ్ వెళ్ళి వెతకాలనా, లెఫ్ట్ సైడ్ వెళ్ళి వెతకాలనా చెప్పలేదు సార్. నా గుద్ద ఇంకలా వెతకండి. కమ్ ఇడియట్స్, 4 చోట్ల వెతకండి. సార్ నేను పట్టుకుంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టు చేయండి సార్. ముందు వెళ్ళి ఆమెని రెడ్ హ్యాండ్ గా పట్టుకో, తర్వాత ప్రమోషన్ గురించి ఆలోచించు. హలో, ఈ పుష్పాన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలంటే రెడ్ లైట్ ఏరియాకి పోయి లపాకిని దిగినంత ఈజీ కాదప్ప, గుద్దలు సుడి ఉండాలి. రే పుష్ప, ఈ రోజు నువ్వు ఏడ దాక్కున్నా నిన్ను పట్టుకొని జైలు వేస్తా. ఈ రోజు నా నుండి తప్పించుకోలేవు. అరే సికావత్, నువ్వు దేనికి రా నన్ను వెతికేది? నేనే స్టేషన్ కాడ వచ్చిన నీకోసం వెయిట్ చేస్తున్నా, తొందరగా రా. స్టేషన్ లో ఉన్నావా? అక్కడేం చేస్తున్నావు రా? వస్తున్నా ఉండు. రే పుష్ప, ఇక్కడేం చేస్తున్నావు రా? నువ్వు అడవిలో కదా ఉండాల్సింది, నిన్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలి కదా నేను. అది జన్మలో జరగదులే గానీ ఫస్ట్ నా కంప్లైంట్ రాసుకో సారు, అందుకోసమే వచ్చిండా. కంప్లైంట్? నీలాంటి దొంగగాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారా? ఎవడో నా పేజర్ దెంగిపోయినాడు సారు, అది లేకపోతే నా కమ్యూనికేషన్ కి చాలా ప్రాబ్లం అవట్లా. అందుకనే తొందరగా నా పేజర్ ఎత్తుకి పెట్టు, అది నాకు చాలా అవసరం. అసలేంట్రా నీ ప్లాను? ఏంటి నీ ప్లాను?
సారు నేను పుష్ప అయితే నువ్వు ఎర్రి పుష్ప. నీకింకా సీన్ అర్థం కాలేదు సారు. నేను ఇక్కడ కావాలని రప్పించి అక్కడ నా సరుకుని చెక్ పోస్ట్ దాటించేసా. నిజమే, నేను ఎర్రి పుష్పనే. అందుకే చూతే గాని లెక్క నువ్వు ఫోన్ చేయగానే స్టేషన్ కి ఉరికొచ్చిన. కానీ రే పుష్ప, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంటా. ఆ రోజు ఎప్పటికి రారులే గానే. రే కేశవా, అన్నా అమ్మకి ఫోన్ చేసి వేడి నిలబెట్టమని చెప్పు. స్నానం చేయక 3 రోజులు అయింది. సోర్, పుష్ప గాని లారీ ఏదో లోయలో పడ్డదంట. పోయి వెతుకుందాం రండి సారు. లారీ లోయలో పడింది? వాట్ ఆర్ న్యూస్, వాట్ ఆర్ న్యూస్. రే పుష్ప, నీకన్నా ముందు ఆ లారీని నేను వెతికి పట్టుకుంటా, దాన్ని సీజ్ చేస్తా, నేను మొడ్డ గడుపుతా. రే కేశవా, అన్నా అమ్మకి ఫోన్ ఏం చేయలే గానే ఫస్ట్ వెళ్ళి మన లారీని వెతుకుదాం పదా. అట్లా బనావర్ సింగ్, షెకావత్ ఇంకా పుష్ప లోయలో పడ్డ లారీని వెతకనికి పోతారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ లారీ కాబట్టి. రే పుష్ప, సర్కేంద్ర ఇంకా చేరుకోలేదో, అర్జెంట్ కాల్ అని చెప్పినాను కదా. సారు దారిలో వస్తుంటే లారీ లోయలో పడిందంట. నేను వెళ్ళి ఇప్పుడు ఎత్తుకుతాండ. అది దొరకగానే మీ సరుకు మీకు చేర్పిచ్చేస్తా. ఏం మాట్లాడుతుండవు పుష్ప, నీకేమైనా మధ్య తగ్గిందా? అతను పార్టీ సోకు కోసం వెయిట్ చేస్తుండల్లా. లారీ లోయలో పడితే నేనేం చేస్తా, దొరకగానే పంపిస్తాను చెప్తాడల్లా. వెయిట్ చేయమని చెప్పు. అసలు ఇన్స్పెక్టర్ షెకావత్ నా కొడుకో అంటే పడుతున్నాడు. వాంతో తప్పించి లారీ పంపించాలా, టైం పట్టుద్ది. పుష్ప, ఎలాగోలాగో పంపించప్ప, నీ కాలు మొక్తా, లేదంటే పార్టీ గాడు నన్ను వేసేస్తాడు. సార్, ఈ అడవిలో లారీ ఎక్కడైనా వెతకాలి సార్. ఓ పని చెయ్యి, డ్రెస్ ఇప్పేసి ఇంటికి పోయి అన్నం నేను వండుకో. మళ్ళా రేపటి రోజు స్టేషన్ కి రాకు, సరేనా? సార్, ఎందుకు సార్ గింత దానికి గరం అవుతారు? నేను ఎక్కడ వెతకాలని అడిగినా గానీ ఎందుకు వెతకాలని అడగలేదు సార్. అయితే గుద్దా మూసుకొని క్వశ్చన్ చేయకుండా పని చేయి. చూతే గారెక్కడనో. అరే కేశవా, ఉన్నట్టుండి మన లారీ లోయలో ఎట్టా పడిందిరా? మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే ఉన్నారు కదా. మచ్చా, నాకు అదే అర్థమైతలేదు మచ్చా. అంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉండి కూడా లారీ లోయలో పడిందంటే నమ్మబుద్ధి కావట్లా. నాకెందుకో డౌట్ దింగుతున్నాదప్పా. ఎవడో కాల్సుకొని చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తోంది. ఆడెవడో కనుక్కొని అని గుద్దల గంధం చెక్క దించేస్తా. అరే పుష్ప, ఈ చీకట్లో తుంగ పెట్టుకోవడం చాలా కష్టం అప్ప. పొద్దున్న ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం. రే కేశవా, నీకు మతిపోయిందా ఏంటి? ఈ లోప బనవర్ సింగ్ గాడు తుంగ వెతికితే మన పరిస్థితి ఏంటి? గుద్ద మూసుకొని ఎతుకు. చీకటిని చూసి ఉచ్చబోసుకుంటే గుద్ద మూసుకొని ఇంటికి పో. వచ్చా ఎత్తుకుదాం వచ్చా, నాకేం గుద్దాం కట్లా. రెస్ట్ వద్దు ఏం వద్దు, సారీయా. అలే రే కేశవా, వెతికి గుద్ద చినిపోతుంది గానే. పోయి దగ్గర ఏదైనా హోటల్ ఉంటే పోయి టీ తెగొద్దాంపా. మొత్తానికి బయట పడ్డాంరా. ఇక్కడ నుండి మన ఇంటికి ఈజీగా పోవచ్చు మనం. అవురా, పోలీసోడు మంచోడు అనుకుంటా, అందుకే లిఫ్ట్ ఇచ్చిండు. వీళ్ళెవరో ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నారు. ఎవరై ఉంటారు? వాళ్ళు ఎవరైతే మనకెందుకు మచ్చా, మనం గుద్ద మూసుకొని టీ తాగి పోయి మన తుంగలు వెతుకుదాంపా. నీకేం తెలదు గానే, నువ్వు ఆగు. హలో బాసు, ఎవరబ్బా నువ్వు? నిన్నెప్పుడు ఇటు పక్క చూడలా. నా పేరు ఆతుగాడు. మేము హైదరాబాద్కి వెళ్ళి తిరుపతి పోతుంటే మధ్యలో కారు బ్రేక్ ఫెయిల్ అయింది. దాంతో అదుపు తప్పి కారు లోయలో పడ్డది. దేవుని దయ వల్ల మేము బతికి బయట పడ్డాం. ఎక్కడికి వెళ్ళి ఎట్లా వాట్లా గుద్దల్దాం చేసుకుని మెయిన్ రోడ్ దాకా వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సార్ మాకు ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చిండు. ఏడికెళ్ళి బస్సులు దొక్కితే అంట కదా హైదరాబాద్ పోనీకే. ఓరోరు, పెద్ద కష్టం వచ్చింది కదా. కానీ ఇక్కడ నుండి హైదరాబాద్ కి బస్సులు ఉండవబ్బా. వేరే ఊరు దాకా వెళ్ళాలా, మళ్ళా వేరే ఊరు పోవాలనా. సరే అన్న, వెళ్తాం. అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. నా కారు ఉంది, నేను దించేస్తా. మీరెట్లా దించుకుంటా పోతే మేము ఆ గంధం చెక్కల నుండి దూరం అయిపోతా ఉంటాం. మళ్ళా వాపస్ పోవాలంటే గుద్ద నూతుంది మాకు. నీకెందుకులే అన్న శ్రమ, మేము వెళ్ళిపోతాంలే. ఈ పుష్ప ఒక్కసారి మాటిస్తే సచ్చేదాకా వాటిని వెనక్కి తీసుకోడు. రండి సారు, నేను దించేస్తా. ఏడకి పోతుండావు పుష్ప, ఈ రోజు నిన్ను వేసేస్తా. ఇప్పుడు మిమ్మల్ని నరికేదాకి నా దగ్గర టైం లేదు గానే, కాల్చి పడదొప్తా. అదేందన్నా అట్లా కాల్చేసినావు? వాళ్ళు మనుషులా పిట్టేలా? శత్రువులు. వాళ్ళు నన్ను ఎప్పుడెప్పుడు వేసేద్దామా నాని కాచి కూసుకుంటే ఇలా ఆడ టైం వచ్చింది కాబట్టి లేపి పడదెంగిన. నువ్వేం చేసినావని వాళ్ళు నీకు శత్రువులు అయ్యారు? బిజినెస్ లో కూలోడు నుండి సేటు దాకా ఎదిగినప్ప అది చూసి అలా గుద్దల మంట. అందుకే నాకు శత్రువులా తయారయ్యారు. అంతేలే, ఈ కాలంలో ఎవడైనా ఎదుగుతుందంటే పక్కన గుద్దల పక్క మడుతుంది. మచ్చా, ఇలా డ్రాప్ చేసి మన తుంగ వెతుకుదాం పదా. లేట్ అయితే షెకావత్ గాడు పట్టేసుకుంటాడు. తుంగ అంటే ఏందన్నా?
అదొక రకమైన చెక్క మీకు చెప్పిన అర్థం కాదులే. కొంపదీసి ఆ ఎర్రచందనం కోసం అయితే వెతకట్లే కదా. అవునా, అది ఏదైతే మాకెందుకు సార్, మాకు బస్ స్టాప్ కూడా దింపండి, మేము దెంగేస్తాం.